నా పేరు డాక్టర్ లావణ్య గోవాడ, ఈఎన్టీ కన్సల్టెంట్ అట్ డాక్టర్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్ గచ్చిబౌలి. ఈరోజు మన టాపిక్ ట్రమాటిక్ రప్చర్ ఆఫ్ ద ఇయర్ డ్రమ్. అంటే కర్ణభేరిలో మనకి ఇన్ఫెక్షన్ ద్వారా కాకుండా వేరే ఇతర కారణాల వల్ల రంధ్రం పడడం, దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సర్జరీ అవసరమా కాదా అన్న దాని గురించి ఇవాళ మాట్లాడుకుందాం. సో ఈ ట్రమాటిక్ రప్చర్ అన్నది మోస్ట్లీ దీనికి కారణాలు ఏముంటాయి అంటే హెడ్ ఇంజురీ, ఎప్పుడైనా తలకి దెబ్బ తగిలినప్పుడు చెవిలో నుంచి రక్తం రావడము, బ్లాస్ట్ ఇంజురీస్ అంటాం. అంటే మనకి ఏమన్నా లౌడ్ సౌండ్, క్రాకర్స్ లాంటివి కానీ ఇలాంటి ఎక్స్ప్లోజన్స్ ఏమన్నా జరిగినప్పుడు, వాటికి మనం అతి దగ్గరలో ఉన్నప్పుడు కూడా చెవిలో ఇయర్ డ్రమ్ అన్నది రప్చర్ అవ్వచ్చు. అలాగే స్లాప్ ఇంజురీస్, అంటే చెవి మీద ఎవరైనా చెంప దెబ్బ తగిలినప్పుడు కానీ, ఆడుకునేటప్పుడు పొరపాటున గట్టిగా చెవి మీద దెబ్బ తగలడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు మనకి ఇయర్ డ్రమ్ కర్ణభేరి అన్నది ఎఫెక్ట్ అయ్యి దాంట్లో రంధ్రం పడే అవకాశం ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ అసలు దీన్ని ఎలా గుర్తిస్తాము అంటే, ఫస్ట్ మనకి చెవిలో ఎక్కువగా నొప్పి రావడము, వినికిడి తగ్గినట్టు అవడము, కొన్ని సందర్భాల్లో చెవిలో నుంచి రక్తం రావడము, చెవిలో మోత వీమన్ శబ్దం రావడము, అలాగే కొంతమందిలో ఒకవేళ ఇన్నర్ ఇయర్ కూడా ఎఫెక్ట్ అయితే ఈ ఎఫెక్ట్ సివియారిటీ ఆఫ్ ఇంజురీ అంటే ఫోర్స్ ఆఫ్ ఇంజురీ బాగా బలంగా దెబ్బ తగిలినట్టయితే అది మనకి ఇన్నర్ ఇయర్ వైపు కూడా వెళ్తే అప్పుడు మనకి కళ్ళు తిరిగినట్టు అవడం కానీ గిడ్డినెస్ అంటాము, అది కూడా కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు. సో దీన్ని మనం ఎలా గుర్తుపడతామంటే, ఫస్ట్ డాక్టర్ గారు మనకి ఇయర్ కెనాల్ ఎగ్జామిన్ చేస్తారు. ఇయర్ కెనాల్లో మనకి బ్లడ్ క్లాట్స్ లాగా ఉండడము, ఇయర్ డ్రమ్లో కనుక మనకి హోల్ అన్నది కనిపిస్తుంది. సో పాసిబిలిటీ ఉంటే డాక్టర్ మనకి ఎండోస్కోపీ ద్వారా చూపిస్తారు, మీకు ఇయర్ డ్రమ్లో రంధ్రం ఎలా ఉంది, బ్లడ్ క్లాట్ అయింది, అది మనకి మానిటర్లో మీకు చూపిస్తారు. సో దీని నుంచి ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే, మనకి ఫస్ట్ యాంటీబయాటిక్స్ కానీ పెయిన్కి పెయిన్ కిల్లర్స్, అనాల్జెసిక్స్, ఈ వూండ్ ఏదైతే ఉందో అది హీల్ అవ్వడానికి మనం ఒక 5 days యాంటీబయాటిక్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ వాడుకోవాల్సి వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలాంటి ట్రమాటిక్ రప్చర్ ఇలాంటి కేసెస్లో ఇయర్ డ్రాప్స్ అన్నవి అస్సలు యూజ్ చేయకూడదు. ఇయర్ డ్రాప్స్ యూజ్ చేయడం వల్ల మనం ఎక్స్టర్నల్ ఇన్ఫెక్షన్ అన్నది మిడిల్ ఇయర్లోకి స్ప్రెడ్ అవుతుంది. సో ఇయర్ డ్రాప్స్ అన్నవి అస్సలు యూజ్ చేయకూడదు. అలాగే చెవిని డ్రైగా ఉంచుకోవాలి, వీలైనంత వరకు చెవిని డ్రైగా ఉంచుకోవాలి. తల స్నానాలు అవి అవాయిడ్ చేయాలి. అలాగే స్నానం చేసేటప్పుడు కూడా వ్యాజలైన్తో నింపిన దూదిని పెట్టుకొని స్నానం చేసిన వెంటనే దూది తీసేయాల్సి వస్తుంది. సో చెవిలోకి నీరు వెళ్ళినా, ఒకసారి ఇన్ఫెక్షన్స్ అంటూ స్టార్ట్ అయ్యి చెవిలో నుంచి చీము కారడం అన్నది స్టార్ట్ అయితే ఈ హోల్ అన్నది దానంతటది హీల్ అయ్యే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. సో మనం చెవిని జాగ్రత్తగా డ్రైగా ఉంచుకుంటే మోస్ట్ లైక్లీ స్పాంటేనియస్గా మనకి ఈ రప్చర్ అన్నది హీల్ అయిపోతుంది. 3 వారాల నుంచి 3 నెలల వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చు. సో ఈ 3 వారాల నుంచి 3 నెలలు ఈ వెయిటింగ్ పీరియడ్లో మనం చెవిని జాగ్రత్తగా చూసుకుంటూ చెవినిలోకి నీళ్లు వెళ్లకుండా ఉంటే ఈ ఇయర్ డ్రమ్ అనేది దానంతట అదే హీల్ అయిపోతుంది. ఒక్కొక్కసారి సైజ్ ఆఫ్ ద పర్ఫరేషన్ చాలా పెద్దగా ఉండి ఇయర్ డ్రమ్లో హోల్ కనుక చాలా పెద్దగా ఉన్నట్టయితే అది దానంతట అది దగ్గరకు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అలాంటప్పుడు మాత్రం మీకు 3 నెలల తర్వాత కూడా హీల్ అవ్వలేదు అంటే కనుక అప్పుడు దానికి సర్జరీ చేయాల్సిన అవసరం రావచ్చు.